ఫోన్ చేసి ఒకే ఒక మాట చెప్పారు, లోకేష్ ధైర్యంగా ఉండు, ముందరికెళ్ళు, నీకు ఒక అన్నగా నిలబడతాను నేనని. అందుకే ఆ రోజు నుంచి ముద్దుగా పవన్ అన్నా అని నేను పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తా మొదలుపెట్టాను. మా 53 రోజులు మా కుటుంబమే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్రం మొత్తం ఒక నరకం అనుభవించింది. చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. ఆ 53 రోజులే కాదు, ఇప్పటి వరకు కూడా నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ అన్నా అని ఈ సభాముఖం మీ అందరికీ నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇన్ని గొంతుక నుంచి వచ్చింది. గ్రామంలో మాదిగ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు లేని విధంగా పెళ్లి కానుకలు కానీ పండగ కానుకలు కానీ ఆనాడు అందిస్తాం జరిగింది. ఆనాడు దళిత సోదరులు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత సోదరులపై ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. దళిత సోదరులందరూ ఆలోచించాలా. వైకాపా పార్టీకి చెందిన ఒక యువత ఉన్నాడు, అతని పేరు అనంతబాబు. గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి. ఆ అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి తల్లి. ఇట్లా సమావేశం పెట్టుకుంటే అనంతబాబుని పక్కన నుంచో పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు తల్లి, ఓం ప్రతాప్ అనే ఒక కుర్రోడు పొంగనూరు నియోజకవర్గంలో కల్తీ మద్యం వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతన్ని అర్ధరాత్రే అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి ఆ దళిత కుర్రోడిని చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుర్రోడు ఇసుక మాఫియా వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించింది ఈ ప్రభుత్వం తల్లి. దళిత సోదరులకి డాక్టర్ సుధాకర్ గారి గురించి కూడా చెప్పాలి. డాక్టర్ సుధాకర్ గారు గోల్డ్ మెడలిస్ట్. ఆయన నర్సీపట్నం హాస్పిటల్లో పనిచేసేవారు. కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ సరిగ్గా ఇవ్వట్లేదని అడిగినందుకు పిచ్చోడం చేసి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ప్రభుత్వం. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబాన్ని కలిసా, ఆయన తల్లిని అడిగా, ఎందుకమ్మా సుధాకర్ గారు డాక్టర్ అవ్వాలనుకున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, సుధాకర్ గారి తండ్రి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే దళితులకి మేము చికిత్స ఇవ్వమని బయటికి పంపించేశారట. ఆ రోజు అనుకున్నారంట, మా కొడుకుని నేను డాక్టర్ చేస్తానని. అలా డాక్టర్ సుధాకర్ గారిని బాగా చదివించి గోల్డ్ మెడలిస్ట్ చేశారు. అలాంటి డాక్టర్ సుధాకర్ ని చంపేసింది ప్రభుత్వం తల్లి. ఇంతేకాదమ్మా, దళిత సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఇంకా ఎంతమ్మా, 40 రోజులు ఓపిక పెట్టండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఆపేసిన సంక్షేమ కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అన్నాడు. వాళ్ళ కళలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన మంగళగిరికి ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. 18,000 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు. ఎంతమా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తాం. ఇంకా 2014లో తండ్రి సేవ వాడుకున్నాడు. 2019లో సొంత భార్య 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. హాయ్ అన్న, నా పేరు వైశాలి. నేను ఏపీ రిపోర్ట్ ఛానల్ నుంచి వచ్చాను. ఒక లేదు ఈ ఒకవేళ టీడీపీ వస్తే మీరన్న దళితులకు న్యాయం చేస్తానన్నారు కదా, అది ఎన్ని రోజుల్లో చేస్తారు? పార్టీ వచ్చాక ఎన్ని రోజుల్లో చేస్తారు?
మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి, ఎందుకు ఆగుతున్నావు? మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి. తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. చేస్తాము. వైసీపీ తరఫున ఇచ్చిన హామీలన్నీ చేస్తామని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు. మన పార్టీ వస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అనే దానికోసమే క్వశ్చన్. దళితులకి ఇందాక సుధాకర్ గారి ఫ్యామిలీ గురించి కానీ అది మొదటి రోజు అమ్మా. ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. మొదటి రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ కుటుంబాలు నేను పర్సనల్ గా ఇచ్చా. అవునవును సార్. వాళ్ళు పడుతున్న బాధ ఆవేదన నేరుగా నేను చూసేస్తాను. ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత నా ముందు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారు కాబట్టి మేమందరం తప్పకుండా మీకు ఓట్లు వేసి మా ఊరందరి చేత మా పక్క ఊర్లతో కుదిరితే మా పక్క ఊర్లతో కూడా వేయించి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. దీంట్లో ఎటువంటి ఇది లేదు సార్. మేము పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఎలా ఉంటుందో మా కుర్రోళ్ళు కూడా అంతే సార్. మేము మా సొంతంగా కోసం ఏం అడగం సార్. మా కుర్రోళ్ళు ఎంప్లాయ్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ఎంప్లాయ్మెంట్ ఒకటి చూడండి. తర్వాత కాలువలు లేవు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది. తర్వాత పంట పొలాలకు కూడా సరైన కాలువలు లేవు సార్. సరైన కాలువలు లేవు, అన్ని పూడిపోయినాయి సార్. రెవెన్యూ రికార్డులు కూడా సరిగ్గా లేవు సార్. ఇసుక మాఫియా కూడా బాగా జరుగుతుంది సార్. దయచేసి అది మీరు గమనించాలి సార్. మా కుర్రోళ్ళకి ఆడుకుంటానికి గ్రౌండ్స్ కానీ అవేమి లేవు సార్. ఏదైనా అవకాశం ఉంటే అది కల్పించి అది కూడా మీకు అవకాశం ఉంటే చేయండి సార్. గ్రౌండ్ సార్, పిల్లల కోసం డిజిటల్ లైబ్రరీ ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్. కాదు సార్, అంటే మేము అడిగిన అన్ని చేయమని కాదు సార్. మీకు వీలుని బట్టి మాకు చేయమని అంటున్నాను సార్. అందుకే మాకు వీలైతే చేయండి సార్ అంటున్నాను. అందుకే మెయిన్ మాకు కావాల్సిన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఏర్పడడానికి సమయం పట్టింది సార్. కానీ మన నియోజకవర్గంలో దాదాపు ఒక సంవత్సరం ముందరనే పొత్తు అయిపోయింది. కరెక్టే కదా? జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కలిసి మనందరం పోటీ చేశాం. దానివల్ల ఫలితాలు వచ్చినా మనం అందరం చూసాం. కావాలని మన చెల్లమ్మకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా దొడ్డిదారిన వాళ్ళు ఎంపీపీ అయ్యారు తప్ప నైతికంగా వాళ్ళకి అసలు హక్కు లేదు, అర్హత కూడా లేదు. అవునా? అవును, తెలుసు కదా. నైతికంగా హక్కు లేదు. ఏం కంగారు లేదు, మన ప్రభుత్వం వస్తుంది లేదా. థ్యాంక్ యూ. ఇంకా రాసుకున్నాడమ్మా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మీది ఎవరు సార్? మంగళగిరి సార్. నా పేరు ఆళ్ళ హనుమంతరావు అండి. ఆళ్ళ హనుమంతరావు అంటే ఆర్కే ఆళ్ళ కాదు, కాపులు. ఏదంటే మేము మంగళగిరిలో హౌస్ పట్టుకుని అక్కడ మంగళగిరిలో హౌస్ పట్టుకుని నాకు సెటిల్ అయ్యాం సార్. హలో. కాకపోతే ఈ నేటివ్ ప్లేస్ ఇక్కడ మా పొలాలు అండి. అక్కడ మా హౌస్ ఉంది, మా అన్నయ్య వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, మేమందరం కలిసి మీరు మా మిత్రుడు చెప్పినట్టు, హేమంత్ చెప్పినట్టుగా మిమ్మల్ని 100% ఇస్తాము. సెంట్రల్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలని కోరుకుంటున్నాము సీఎం గా. తర్వాత ఆధార్ కార్డు ఈ ప్రభుత్వం అలా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మారలా. ఎప్పుడు వెళ్ళినా 5 సంవత్సరాలు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. 45 సంవత్సరాలు డబ్బులు అన్నారు. నా వయసు 45, మా అమ్మగారి వయసు 35 ఆధార్ కార్డులో. చూస్తే నువ్వు ముస్లిం లేకున్నావు. 5 సంవత్సరాల్లో నా వల్ల కాల మారడం. చలో, మన ప్రభుత్వ అధికారులు వచ్చి మొదటి 5 నెలలు మార్పిస్తావు. ఓకే, నాది హామీ, మీకు వివరాలు ఇచ్చాను. మూర్తి గారు తక్కువేసుకున్నారు. మీ ఊర్లో నీళ్ళేదో మహత్యం ఉందబ్బా. మీ ఊరి నీళ్ళు తాగితే వయసు తగ్గుతున్నావు. అరే, బాటిల్ పట్టుకురండి. నాకు అర్థం. ఆయనకి కొద్దిగా చూడండి.